నిన్ను ఆపేది నీ చుట్టూ ఉన్న గోడలు కావు, నీ మనసులో నువ్వు కట్టుకున్న భయాలు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, నువ్వు నిజంగా ఎంత దూరం వెళ్ళగలవో. నువ్వు ఇప్పుడున్న చోట నీ గమ్యం కాదు, నువ్వు ఆగిపోయింది కష్టాలు ఎదురైనందుకే కదా. ప్రతిరోజు ఒకేలా గడుస్తుంది, కలలు కరిగిపోతున్నాయి, కోరికలు మూలన పడుతున్నాయి, లోపల ఏదో తెలియని వెళ్తి. ఎందుకంటే నువ్వు పరిగెత్తడం ఆపేశావు, ఎందుకంటే నువ్వు ప్రయత్నించడం వదిలేశావు. నీకు తెలుసా నువ్వు మిస్ అవుతుంది ఏంటో? నువ్వు మిస్ అవుతుంది నీ సక్సెస్ ని, నువ్వు మిస్ అవుతుంది నీ పూర్తి సామర్థ్యాన్ని. గుర్తుపెట్టుకో, కష్టం రాకుండా ఏదీ రాదు, చీకటి లేందే వెలుగు విలువ తెలియదు, ముళ్ళు లేందే పువ్వుల అందం కనిపించదు, సమస్యలు లేకపోతే పరిష్కారం యొక్క ఆనందం ఉండదు. ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ కష్టాలని చూశారు, అవమానాలు భరించారు, తిరస్కరణ ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు, ఎందుకంటే వారికి ఒక నమ్మకం ఉంది, కష్టం తర్వాత ఖచ్చితంగా విజయం వస్తుంది అని. నువ్వు భయపడుతున్నావు, ఓడిపోతానని భయపడుతున్నావు, నవ్వులు పాలవుతానని భయపడుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ప్రయత్నించకుండా ఉండటం అసలైన ఓటమి, భయపడి ఆగిపోవటం అసలైన అవమానం. జీవితం ఒక పోరాటం, ప్రతి అడుగు ఒక సవాలు. నువ్వు ఆ సవాల్ని స్వీకరించకపోతే నీకంటూ ఒక చరిత్ర ఎలా ఉంటుంది, నీకంటూ ఒక గుర్తింపు ఎలా ఉంటుంది? చూడు, నిన్ను ఎవ్వరూ రక్షించరు, నిన్ను ఎవ్వరూ పైకి లాగరు. నీకు నువ్వే తోడు, నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే ఇన్స్పిరేషన్. ఎందుకు భయపడాలి, ఎందుకు వెనకడుగేయాలి? నీలో అద్భుతమైన శక్తి ఉంది, నీలో అనంతమైన సామర్థ్యం ఉంది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కొంతమంది అంటారు నాకు అదృష్టం లేదని, కానీ అదృష్టం అనేది ప్రయత్నించే వాడి పక్కనే ఉంటుంది, కష్టపడే వాడి చెమటలో మెరుస్తుంది. నిజం చెప్పు, నీ కళ ఎంత గొప్పదో, దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావు. నువ్వు కష్టపడటం ఆపేస్తే నీ కళ కలగానే మిగిలిపోతుంది. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది, ప్రతి ఓటమి ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఈరోజు నీకు ఎదురైన కష్టం రేపటి నీ విజయాన్ని మరింత దగ్గర చేస్తుంది. నువ్వు పడిపోయిన ప్రతిసారి మరింత బలంగా లే, నువ్వు వెనక్కి తగ్గిన ప్రతిసారి రెట్టింపు వేగంతో పరిగెత్తు. ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకో, నీ భయాలను జయించడానికి, నీ కలను నిజం చేసుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి. చిన్న అడుగు వేయి, కానీ వెయ్యి. ఒక ప్రణాళిక వేసుకో, దాన్ని అమలు చేయి. నీ లక్ష్యం వైపు ప్రతిరోజు కొంచెం ముందుకు సాగు. ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది పట్టించుకోకు, నీ మనసు ఏం చెప్తుందో విను. నీ లక్ష్యం ఏంటో గుర్తుంచుకో, నీ ప్రయత్నం ఎప్పటికీ ఆపకు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నీ రాక ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. రేపటి కోసం ఎదురు చూడకు, ఈ రోజే నీ జీవితాన్ని మార్చుకునే రోజు కావచ్చు. ఈ క్షణమే నువ్వు మొదలు పెట్టాల్సిన సమయం కావచ్చు. ఇప్పుడే నీ భయాలన్నింటినీ పక్కన పెట్టు, నీ సందేహాలన్నింటినీ వదిలేయి. నీలో ఉన్న శక్తిని గుర్తించు, ముందుకు సాగు. నువ్వు కష్టపడటానికి సిద్ధంగా ఉంటే విజయం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటే ప్రపంచం నీకు తలుపు తెరుస్తుంది. గుర్తుపెట్టుకో, కష్టాలను చూసి వెనకడుగు వేయకు, నీ విజయం అక్కడే ఉంది. ఒకసారి ఆలోచించు, నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు, దానికోసం నువ్వు ఏం చేయగలవు. నీ సమాధానమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియో నీలో ఒక స్పార్క్ ని కలిగించిందా? నీలో నిద్రపోతున్న ఆలోచనలు తట్టి లేపిందా? అయితే ఇప్పుడే నీ జీవితాన్ని మార్చడానికి మొదటి అడుగు వెయ్యి. మళ్ళీ ఒకసారి విను, ఈ మాటలు నీకు మార్గనిర్దేశం చేస్తాయి, నీకు స్ఫూర్తినిస్తాయి, నిన్ను నీ లక్ష్యం వైపు నడిపిస్తాయి. చివరిగా, వెనక్కి తగ్గకు, ఎప్పటికీ తగ్గకు.